రెండు రకాలుగా రేషన్ కార్డులు. వారందరికీ ట్రే కలర్, వీరందరికీ గ్రీన్ కలర్. 2 టైప్స్ ఆఫ్ రేషన్ కార్డ్స్. ఇక నుంచి 2 రకాలుగా రేషన్ కార్డులు బీపీఎల్, ఏపీఎల్ కార్డులుగా రేషన్ కార్డులు సూచనప్రాయంగా తెలిపిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. రేషన్ కార్డుల గురించి రోజుకో వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. తాజాగా రేషన్ కార్డులు ఇక నుంచి 2 రకాలుగా ఉంటాయని పౌర సరఫరాలు, నీటి పారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచనప్రాయంగా తెలిపారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారికి బీపీఎల్ కార్డులు, దారిద్ర్య రేఖకు ఎగువన ఉన్నవారికి ఏపీఎల్ కార్డులు ఇచ్చే ఆలోచన ఉన్నట్లు పేర్కొన్నారు. ట్రే కలర్ బీపీఎల్ కార్డులు, గ్రీన్ కలర్లో ఏపీఎల్ కార్డులను పంపిణీ చేసే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. గురువారం అసెంబ్లీలో విలేకరులతో నిర్వహించిన ఇష్టాగోష్ఠిలో ఈ మేరకు ఆయన మాట్లాడారు. ఇప్పటికే రాష్ట్రంలో 2.8 కోట్ల మంది రేషన్ కార్డు లబ్ధిదారులుగా ఉన్నారని తెలిపారు. అర్హులందరికీ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డులు ఇస్తుందని స్పష్టం చేశారు. కార్డుల తయారీ, సంస్థ ఎంపిక కోసం టెండర్లు పిలిచామని, ఆ ప్రక్రియ నెలాఖరులోగా అయిపోతుందని మంత్రి వెల్లడించారు. కొత్త రేషన్ కార్డుల జారీ ఏప్రిల్లో ఉండొచ్చని, కొత్త వారితో పాటు ఇప్పటికీ కార్డులు ఉన్న వారికి స్మార్ట్ కార్డులు జారీ చేస్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు. గతంలో పింక్ కార్డులు ఉన్నవారికి గ్రీన్ కార్డులు ఇవ్వనున్నామని, తెల్ల కార్డు ఉన్నవారికి ట్రే కలర్ కార్డులు వస్తాయని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం 1,00,000 కోట్లు ఖర్చు చేసిందని, వాటితో రాష్ట్రానికి నష్టం వాటిల్లిందన్నారు. రేషన్ కార్డులు అనేది బీపీఎల్, ఏపీఎల్ 2గా విభజించారు. ఈ 2 రేషన్ కార్డులు ఇంతకుముందుకు ఏంటండి, తెల్ల రేషన్ కార్డు, ఎర్ర రేషన్ కార్డు ఇలా 2 ఉండేవి. ఇప్పుడు ఏంటండి, ట్రై కలర్ రేషన్ కార్డు, గ్రీన్ కలర్ రేషన్ కార్డు. ఈ 2 ఏంటిది, బీపీఎల్ ఒకటి, ఏపీఎల్ ఒకటి, ఇలా 2గా విభజించారు, 2 కలర్గా విభజించారు. అయితే ఇవి 2.8 కోట్ల మంది రేషన్ కార్డు లబ్ధిదారులుగా ఉన్నారని తెలిపారు. మొత్తం మీద 2.8 కోట్ల మంది రేషన్ కార్డుదారు ఉన్నారని చెప్పారు. అది కొత్త రేషన్ కార్డులు ఏప్రిల్లో జారీ చేస్తారని కూడా చెప్పారు. ఈ మార్చ్ అంటే నెక్స్ట్ మంత్ ఏప్రిల్లో కొత్త రేషన్ కార్డులు అందరికీ ఇవ్వనున్నట్లు చెప్పారు. అదేవిధంగా గతంలో పింక్ కార్డు ఉన్నవారికి గ్రీన్ కార్డు, తెల్ల కార్డు ఉన్నవారికి ట్రే కలర్ కార్డు ఇస్తారని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు. గతంలో ఎవరికైతే పింక్ కలర్ కార్డు ఉందో వాళ్ళకి గ్రీన్ కలర్ కార్డు ఇస్తున్నారు. ఎవరికైతే గతంలో తెల్ల కార్డు ఉందో వాళ్ళకి ట్రే కలర్ కార్డు ఇస్తున్నారు. అయితే ఈ ప్రభుత్వం ఈ కొత్త కార్డుల కోసం కొత్త కార్డులను ప్రవేశపెట్టనుంది ఏప్రిల్లో. అయితే అందరూ రేషన్ షాపులలో ఖచ్చితంగా రేషన్ కార్డులను కంపల్సరీ కొత్త కార్డులను తీసుకోవాల్సిందిగా అప్పీల్ చేస్తున్నారు. కాబట్టి మీరు మర్చిపోకుండా ఏప్రిల్ నెల నుంచి ప్రారంభిస్తారని చెప్తున్నారు. అయితే ఆ నెల నుంచి మీరు ఈ ట్రే కలర్ కార్డు, గ్రీన్ కలర్ కార్డు 2 కార్డులను తీసుకోండి. గతంలో ఎవరికైతే పింక్ కలర్ కార్డు ఉందో వాళ్ళు గ్రీన్ కలర్ కార్డు, ఎవరికైతే గతంలో తెల్ల కార్డు ఉందో వాళ్ళు ట్రే కలర్ కార్డు తీసుకోవలసిందిగా తెలంగాణ గవర్నమెంట్ మనకు చెబుతున్నది.